తొబ్బు చేపకు అందుకే వాళ్ళు అది కూర్చోనికి రాదు మాకు సట్టు పెద్దది నువ్వు దాని ఎమ్మటి ఒకదాని ఎమ్మటే కాకుండా అక్కడ చుట్టుపక్కల కూడా చెప్పెట్టినామా చుట్టుపక్కల కూడా చెప్పినా ఉంటే చూడు అయ్యా బాబు అని చెప్పింది రాత్రి కూడా కొత్త దాంట్లో పోయినా మేము రాత్రి అలా కూడా చెప్పేటొచ్చిన కాదు అది ఆ ముసలాడు ఫోన్ నెంబర్ ఇచ్చిండు చూడు ఆడ చెప్పు వస్తే దానికి మళ్ళీ ఒకసారి పోయి కలవాలి చెప్పొస్తే అంటాడు మనిషి మన అవసరం 4 సార్లు తిరగాలి సిగ్గేం సిగ్గు పోయినా చూడు చిలుకూరు కాడ ఇది అది చేసిరు గార్డెన్ పెద్దది పార్కు ఫోన్ కింద బాగుంది మరి ఆయన బాగా మొత్తం పలిగిపోతుంది మొత్తం ఊర్లో పాటు అందుకనే పోతలేడు మరి ఊర్లో పాటు పోతే చీపురు కట్టలు మడత పెడతారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమన్నా బుర్రున్నదారా ఈ ఇల్లు కూడా చిన్న ఊళ్ళు ఉంటాయి చూడు ఆడిస్తున్నాడు పెద్ద ఊళ్ళు ఇస్తలేడు మాది పెద్ద ఊరు ఏం కాదు మరి 100 కడపనే 100 కడపనే 150 ఇండ్లు వచ్చినాయంట ఊరికి చెప్తాలేండి నిన్న వీళ్ళు పెద్ద ఊళ్ళో పోతే ఎక్కువ వాళ్ళతో వస్తుందని చిన్న ఊళ్ళో పడి తిరిగి ఇస్తున్నా అని చెప్తాను వస్తుంది మనకి ఎట్లా ఈయన పేరు వచ్చింది కదా వస్తుంది ఖచ్చితంగా నీకు వచ్చినా రాకున్నా సరే మాకు వస్తే చాలు ఏ గట్టిన 2 రోజులు డ్యూటీకోలేదు అమ్మ నేను డ్యూటీకి ఇప్పుడే పోతున్నా నాకు నెల జీతం వస్తే నేను ఇస్తా అని చెప్తాడు డ్యూటీ చేస్తున్నా చెప్పకపోతే ఏమవుతుంది దానికి చెప్పలేదు ఊరికే నాకు ఉద్యమం పడుతుంది ఏమనాలి ఏందయ్యా అనేది అది అక్కడ ఇక్కడ పోతుండు దాని కానికే అవుతుండు చింతపల్ల చెట్ల చింతపల్ల కాయలు తెంపిపోయి లేవు ఉంటాయి పో నువ్వు చూస్తే ఉంటాయి ఏ కాలంలో ఏ కాయ ఉంటుంది ఏ చెట్టుకి ఏ కాయ కాస్తుంది మాకు అవన్నీ లేవు ఆకుపచ్చగా ఉంటే కాయలు ఉన్నట్టు కాయ కాయాలంటే పూత ఉయ్యాలంటే ఆన వాడాలి ఆనకాలం రావాలి కాయలు చిన్న ఉంటాయి కదా పెద్దగా అయినాయేమో చచ్చిపోతాయి అది నాకు తెలియదు మన తెంపుకొచ్చిండు ఈడనా శామిరిపేటలో ఏ పేరునో పేట పోయినా ఫ్రీగా రావు గోళీలు కొంటే తెలుస్తుంది నీకు బాగా తెలుసా మరి బీపీ గోళీల వల్లనే అట్లా అయినాయి నాకు అప్పుడు పండ్లు ఆ గోళీలు ఇవి వేసుకోపోతేనే ఉండనైతే అవి వేసుకుంటేనే పండ్లు అన్ని పుచ్చిపోయి ఇట్లా చిగుర్లో పడి రక్తాలు అట్లా ఇన్ఫెక్షన్ అయ్యింది మరి దానికి వేస్ట్ 250 రూపాయలు 250 ఏడంగా వస్తాయి పైసలు పుక్కలిచ్చి నీళ్ళు పుక్కలిచ్చి నీళ్ళు డబ్బా కట్టెలు కొడతాం ఉన్నాయి కదా అక్కడ పోలేకనే కదా